ఇప్పటిదాకా యూనివర్సిటీలో ఉన్న పిల్లగాళ్ళకు సర్కారుకు నడుమున్న పంచాయతీల ఇప్పుడు కోర్టులు కూడా జరిగే వరకు పంచాయతీ పెద్దగా అయింది. ఇక చెట్లు నరకద్దు అని నిన్న కోర్టు చెప్పినా కూడా ఈయననే వినలేదు సర్కారు. ఇక హైకోర్టులనే కాకుండా సుప్రీంకోర్టులో కూడా ముచ్చట నడిచింది సెంట్రల్ యూనివర్సిటీ భూమి పంచాయతీల ముచ్చట మీద. మరి హైకోర్టు ఏమన్నది, సుప్రీంకోర్టులో ఏం ముచ్చట నడిచింది, రాష్ట్ర రాజకీయ లీడర్లు ఎవరెవరు ఏమంటున్నారు అనేది ఆ ముచ్చట్లేందో పురాగాడుచుకున్నద్దాం పారి. అమ్మయ్య, ఇప్పుడు జర్రంత నిమ్మలం అనిపించిందిలా. ఇటు రాష్ట్ర హైకోర్టు అటు దేశ సుప్రీంకోర్టు గట్టిగానే చూపినాయి రాష్ట్ర సర్కారును. చట్టాన్ని చేతులకి ఎట్లా తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు చెట్లను కొట్టేసుడు ఏందని మస్తుగానే గరమైనాయి. ఇక 7వ తారీఖు రాష్ట్ర హైకోర్టు వాయిదా ఎత్తే 16వ తారీఖు సుప్రీంకోర్టు వాయిదా వేసింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల కేసును. మళ్ళీ విచారణ సురువయ్యేంత దాకా చెట్లను కొట్టద్దు అని తెలంగాణ సర్కార్కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినాయి 2 కోర్టులు. మరిగా నిన్నట్లెక్కనే ఎవ్వరు చెప్పినా ఇనేదేలే అని అట్లనే చెట్లను కొట్టేస్తారా లేకపోతే ఏందో తెలియదు కానీ కోర్టు తీర్పుతోటి చాలా సంబరంగా ఉన్నారు యూనివర్సిటీ పిల్లగాళ్ళు. రోజు 18 గంటలు పనిచేస్తున్నా అని సీఎం రేవంత్ అన్న చెప్పే మాటల మీద గిట్ల కారెడ్డమాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. రోజుకు 18 గంటలు పనిచేస్తా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు. కనీసం ఒక 10 నిమిషాలు మనిషిలాగా పనిచేయి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా 18 గంటలు కాదు 20 గంటలు పనిచేయచ్చు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక మనిషిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా. గుంటనక్కలు అని రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద కూడా గిట్ల కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్ సారు. దొంగదారిన పోవడమే కాకుండా పనికి మాలిన మాటలు మాట్లాడతారా, గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అవును మేము నక్కలమే కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా? పిల్లలతో పిలిచి మాట్లాడొచ్చు కదా. ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కారు పార్టీ రాజకీయం చేస్తున్నది అని చేయి పార్టీలు మాట్లాడిన మాటలకు కారు పార్టీకి ప్రకృతి మీద ఎంత పాయిరం ఉన్నదో, కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు ప్రకృతి పచ్చగుండేటందుకు ఏమేం చేసిందో, ఎటువంటి అవార్డులు వచ్చినాయో చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. మేమేదో కొత్తగా ఇవాళ పర్యావరణ ప్రేమికులు కాలేదు, కొత్తగా మేమేమి మాట్లాడడం లేదు. హైదరాబాద్కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్, బొగోటా లాంటి నగరాలను తలదన్ని గ్రీన్ సిటీ అవార్డు కూడా 2022లో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది. హరిత విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ అని చెప్పి ఆనాడు జాతీయ అంతర్జాతీయ మీడియా గ్రీన్ రెవల్యూషన్ మిషన్ కాకతీయ అనండి, హరితహారం లాంటి కార్యక్రమం నుండి దానివల్ల అద్భుతాలు సృష్టించిన తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాశాయి. ఇది మీ ప్రభుత్వ రిపోర్టే, మాది కాదు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ ఎంసీఆర్హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది. ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు. 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది. హైదరాబాద్, కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని, బొగోటాని, మెహికోని వీటన్నిటిని కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు. జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్. ఇది మా ట్రాక్ రికార్డ్. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్ కవర్ పెరిగింది అంటే ఇగో దిస్ ఇస్ తెలంగాణ అండ్ ద గ్రోత్, డెకేడల్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ తెలంగాణ. కారు పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదింటే గా సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఏం చేద్దాం అనుకుంటున్నారో అని చెప్పుడే కాకుండా గా భూములు కొనాలనుకునేటోళ్ళకు కూడా ఓ వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ అన్న. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. ఇప్పుడు ఎవ్వరు కొన్నా కారు పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే గా భూములు ఖచ్చితంగా వెనుకకు తీసుకుంటాం అంటున్నాడు కేటీఆర్ అన్న. మరి ఇక కొనాలనుకునేటోళ్ళు జర మంచిగా ఆలోచన చేసుకుంటే మంచిది. ఇక అట్లనే ఆ భూమిని ఎకో పార్క్ చేసి హైదరాబాద్ పబ్లిక్ సెంట్రల్ యూనివర్సిటీకి గిఫ్ట్కి ఇస్తారట కారు పార్టీ వాళ్ళు. ఇక సర్కారు వెనుకకు తగ్గాల్సిందే అనుకుంటా కూడా వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ అన్న. మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం. మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా
వి విల్ మార్చ్ టు HCU. వదిలిపెట్టం. చెట్లను కొట్టేసే కార్యం ఆపకపోతే కార్పొరేటర్లు హైదరాబాద్ పబ్లిక్ని వేసుకొని ర్యాలీగా పోతారట సెంట్రల్ యూనివర్సిటీ కాడికి. గదే గనక అయితే ఇంకెంత పంచాయతీ అవుతుందో ఏమో కానీ రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని యూనివర్సిటీ పిల్లగాళ్ళ మీద లాఠీ చార్జీ ముచ్చట తీసిండు కేటీఆర్ సారు. రాహుల్ గాంధీ గారు ఆనాడు రోహిత్ వేముల విషయంలో మీరు ఆనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఒక ఎంపీ, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వస్తే మీకు ఎస్కార్ట్ పెట్టి, పోలీస్ ఎస్కార్ట్ పెట్టి మరి మిమ్మల్ని 2 సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలో పాల్గొనే ఒక ప్రజాస్వామిక పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. మీరేం చేస్తుండండి ఇవాళ? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇగో ఇది మీరు చేస్తుంది. ఆడపిల్లల జుట్లు గుంజు కొట్టుడు, వాళ్ళ బట్టలు జినిగేటట్టు కొట్టుడు, పిల్లల మీద లాఠీ చార్జులు. ఇది పిల్లల మీద లాఠీ చార్జ్ నిన్న. ఇదా మొహబ్బత్ కా దుకాన్. అప్పుడు కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ అన్న సెంట్రల్ యూనివర్సిటీకి అత్తే ఎటువంటి కండిషన్లు లేకుండా లోపలికి పంపించిన ముచ్చట యాద్ చేసిండు కేటీఆర్ అన్న. కానీ రేవంత్ అన్న పాలనకి ఎక్కినప్పటి సంధి ఏడ పడితే ఆడ భూముల పంచాయతీలే అవుతున్నాయి సర్కారుకు. ఒక పంచాయతీ అయిపోగానే ఇంకోటి సురువు అవుతున్నది. ఇప్పుడు గిటు సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయతీ నడుతుండగానే అటు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మాసిటీ కోసం భూ సర్వే కోసం పోయిన అధికారుల మీదకి మరలబడ్డారు ఆడున్న ఊరోళ్ళు. కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నదని చెప్పినా కూడా వినకుండా అద్దురాలను పెట్టేందుకు బగ్గనే ప్రయత్నాలు చేసిర్రు అధికారులు. ఇక మరి చూడాలే ముంగట ఇంకెన్ని భూమి పంచాయతీలు అయితాయో ఈ ప్రజాపాలనలా అని అనబట్టిర్రు కొందరు రాజకీయ లీడర్లు.